ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆమనమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానంతో మన ప్రభు మన ముందున్నాడు. విందామండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయంను వెలగొట్టును. మన యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలాగే మనం కూడా ఆయనను ప్రేమిస్తూ అలాగే మన సహోదరులను ప్రేమించినట్లయితే మనము అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటాం. ఇంకో మాట చెప్పనా? ఇదే అధ్యాయంలో 17వ వచనంలో ఏముందంటే, ఎవరైతే ప్రేమిస్తారో వారు తీర్పు దినంలో ధైర్యంగా ఎదుర్కొంటారంట. మరి నీ జీవితంలో ప్రేమ తరిగిపోతున్నట్లయితే దేవుని సన్నిధిలో నన్ను ప్రేమతో నింపండి నాయన. ప్రేమలో భయం ఉండదు. ఒకసారి ఒక కథ నేను విని ఉన్నానండి. ఒక భార్య భర్తలు, ఒక చిన్న కుమార్తె ఒక ఇంట్లో ఉండేవారు. భర్త ఉద్యోగానికి వెళ్ళాక వాళ్ళ ఇంటికి 3 సాధువులు వచ్చారంట. ఆ 3 సాధువులు బయట కూర్చుని ఆమెను పిలుస్తున్నారంట. అప్పుడు ఈవిడ బయటికి వెళ్ళి, రండి లోపలికి వచ్చి నేను పెట్టే భోజనం తినండి అని అంటుందంట. అప్పుడు ఆ 3 సాధువులు అంటున్నారంట, లేదండి మీ ఇంటి యజమానులు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాము, ఆయన రానివ్వండి అని చెప్తున్నారంట. ఆ భార్య సరే మీకేమైనా కావాలంటే అడగండి అని చెప్తూ లోపలికి వెళ్ళింది. తర్వాత తన భర్త రాని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యొక్క సాధువుల దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, ఇలాగా నా హస్బెండ్ వచ్చాడు, రండి ఇప్పుడు లోపలికి అంటే ఎవరిని ముందు రమ్మంటారు అని అడుగుతున్నారంట. అప్పుడు ఆమె అంటుందంట, నాకేం తెలుసు, మీ పేర్లే తెలీదు, మరి చెప్పండి అంటుందంట. అప్పుడు మొదటి సాధువు అంటున్నాడంట, నా పేరు సంపద. రెండో ఆయన అంటున్నాడంట, నా పేరు సమృద్ధి. మూడో ఆయన అంటున్నాడంట, నా పేరు ప్రేమ. ఎవరిని రమ్మంటున్నారో అని అడిగినప్పుడు, ఆగండి నా భర్త అడిగి చెప్తాను అని తన భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో సాధువులంట, సంపద అంట, సమృద్ధి అంట, ప్రేమ అంట, ఎవరు మన ఇంటికి వస్తారో మనము వారి చేత ఆశీర్వదింపబడతాం అని ఆ భర్తతో చెప్పినప్పుడు ఆ భర్త అన్నాడంట, మనకు సంపద కావాలి, సంపదని మొదటిగా పిలువు అని చెప్తున్నాడు. అప్పుడు భార్య అంటుందంట, సంపద అంటే ఏంటి? సమృద్ధి ఉండాలి, సంపద అంతా కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతాయి కాబట్టి సమృద్ధిని పిలుద్దాం అంటుందంట. లోపల ఇవన్నీ వింటున్న తన కుమార్తె అంటుందంట, మమ్మీ సమృద్ధి సంపద కంటే ప్రేమ ఉండాలి, మనం ప్రేమను పిలుద్దాం, ఎవ్వరు ఆయనని ఎన్నుకోరు, మనం పిలుద్దాము అని చెప్తే కరెక్ట్ చెప్పావు అని 3 బయటికి వెళ్ళి మీలో ప్రేమ అనే వ్యక్తిని లోపలికి రమ్మని మేము కోరుకుంటున్నాము అని చెప్పారంట. ఆ ప్రేమ అనే సాధువు లేచి నిలబడి లోనికి వచ్చేటప్పుడు సంపద సమృద్ధి కూడా ఆయనతో పాటు లోపలికి వచ్చానంట. చూడండి, ఈ కథలో ఏంటి సారాంశం అంటే, ప్రేమ ఎక్కడ ఉంటుందో సర్వ సంపదలు సమృద్ధి అక్కడ ఉంటాయి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ సంతృప్తి ఉంటుంది. ఈరోజు దేవుడు కూడా చెప్తా ఉంటున్నాడు, నీవు ప్రేమ గలవాడివైతే, నీవు నన్ను ప్రేమిస్తే, ఇతరులను ప్రేమించి జీవించినట్లయితే నీకు ఏ కొదవ ఉండకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఎక్కడ ఉంటుందో వారి యందు దేవుడు నిలిచి ఉంటాడు. ఈరోజు ఆ ప్రేమ స్వరూపి నీ యందు, నీ కుటుంబం యందు నిలిచి ఉండి సర్వ సంపదలే కావచ్చు, బుద్ధి జ్ఞానంలే కావచ్చు, ఆయన యందు గుప్తంలో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రేమ నీ హృదయంలో చేర్చుకో, అలాగే నీ ఇంట్లో చేర్చుకో. నీ ఇంట్లో ఉన్న వారందరినీ ప్రేమించు. దేవుడు నీ జీవితంలో సర్వ సంపదలే కాదు, బుద్ధి జ్ఞానంతో సమస్తమును దేవుడు నీకు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీద మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. ఒకటే ప్రార్థన చేద్దాం. ప్రభా నన్ను ప్రేమతో నింపండి అని ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ప్రేమ ఎక్కడ ఉంటుందో ప్రభా అక్కడ సర్వ సంపదలు ఉంటాయి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉండదు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ తీర్పు కూడా ఉండదని చెప్పి ఉన్నావు నాయన ప్రభా. అయ్యా ప్రేమ చాలా బలమైనదని చెప్పి ఉన్నావు నాయన ప్రభా తండ్రి. అయ్యా అన్నిటిని అధిగమించే శక్తి దానికి ఉందని చెప్పావు. అట్టి ప్రేమతో మమ్మల్ని నింపండి. అయ్యా మేము చల్లారిపోయే స్థితిలో ఉన్నాము, అయ్యా నులివెచ్చే స్థితిలో ఉన్నాము నాయన. వీఆర్ బికమింగ్ కోల్డ్ డే బై డే లార్డ్. అయ్యా మేము ప్రేమ లేని వారుగా వ్యవహరిస్తున్నామేమో. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే వారుగా చేయండి. శత్రువులు సహితం ప్రేమించమని చెప్పావు నాయన. ఆ దేవుని మేము పొందుకుంటకు సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లోనండి, విన్నాం కదండి. మనమైతే ప్రేమలో నిల్చుందాము, మనం ప్రేమ కలిగి జీవిస్తాము. అందరితోనూ ముఖ్యంగా దేవుని కూడా ప్రేమిస్తూ జీవిస్తాము. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ప్రేమ మన్నమంత బలమైనదని, కఠిన జ్వాలను మన్నపు జ్వాలను ప్రేమను తాకలేము. కాబట్టి మనం ప్రేమలో ఉందాము, దేవుని యొక్క దీవెనను పొందుకుందాం.
ఈ వాగ్దానం నాతో మాట్లాడింది అన్నవారు కింద కామెంట్ పెట్టండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. And also don't forget to like, share and subscribe.